2024 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, జనసేన పార్టీ రానున్న రోజుల్లో కూడా పొత్తులతోనే ముందుకు సాగుతుందా, లేక 2029 నాటికి పొత్తులతో ఉన్న సంబంధాలను విడిచిపెట్టి సింగిల్గా బరిలోకి దిగే ఆలోచన ఏమైనా ఉందా అని. ప్రస్తుతం ప్రభుత్వంలో జనసేన పార్టీ ఒక భాగస్వామ్యంగా ఉంది. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం జనసేన పార్టీ సజావుగా ముందుకు సాగాలంటే కూటమి ప్రభుత్వం యొక్క ధర్మం పాటించడం జనసేన పార్టీకి చాలా ముఖ్యమైన అంశం. ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ లక్ష్యం ఒక్కటే ఉంటుంది, ఎలాగైనా సరే సొంతంగా అధికారం చేపట్టడం. దానికి తగ్గట్టుగానే జనసేన పార్టీ కేడర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చాలా బలంగా కోరుకుంటుంది. అందుకు గాను ప్రస్తుతం జనసేన పార్టీకి దక్కిన మంత్రి పదవుల ద్వారా పార్టీని కేంద్ర స్థాయిలో బలపరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2029 నాటికి జనసేన పార్టీకి ప్రతి గ్రామంలో బలమైన పట్టు లభిస్తే అప్పుడు ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే జనసేన పార్టీ నేతలు కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న అవకతవకలు మినహా ప్రస్తుతం పార్టీ సజావుగానే ముందుకు సాగుతుంది. గతంలో లాగానే ప్రస్తుతం వైసీపీ పార్టీ జనసేన పార్టీని టార్గెట్ చేస్తుంది, అలాగే రెచ్చగొడుతుంది. అయితే రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మళ్ళీ వై నాట్ 175 అనే నినాదం వినిపిస్తే అప్పుడు జనసేన పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. గత ఎన్నికలకు మించి 2029లో జరగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ భూమిగా మార్చే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తానికి 2029 నాటికి అప్పటి పరిస్థితులను బట్టి అభివృద్ధే ముఖ్యం అనుకుంటే జనసేన పార్టీ పొత్తులతో కొనసాగించే అవకాశం లేకపోలేదు. లేదు, ఎవరు ఎంత రెచ్చగొట్టినా పార్టీని ఎంత కుంగదీసినా పార్టీకి మేమున్నామని జనసేన నాయకులు, మంత్రులు, కార్యకర్తలు, ముఖ్యంగా జన సైనికులు పార్టీ యొక్క అధినేతకు బలమైన ఉత్సాహాన్ని ఇచ్చి పక్కనే ఉండి నడిపించే హనుమంతుడిలా అతనికి అండగా నిలబడితే ఖచ్చితంగా 2029లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చెయ్యాలా వద్దా, లేకపోతే పొత్తులతోనే ముందుకు సాగటం మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని రాజకీయ విశ్లేషణలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.